ఏ థీఫ్ స్టీల్స్ ఏ బైక్ at 12:30 p.m. and drives it at 48 km/h, but the theft is discovered after half an hour. The bike owner starts to chase him on another bike at 58 km/h. The thief will be caught. బైక్ దొంగతనం జరిగింది టైం ఎంత అంటే 12:30 p.m.కు. బైక్ దొంగతనం చేసిన పర్సన్ 48 km/h వేగంతో వెళ్తున్నాడు. అయితే ఆ బైక్ ఓనరు హాఫ్ అన్ అవర్ తర్వాత బైక్ దొంగతనం జరిగింది అని తెలుసుకున్నాడు. ఇక్కడ బట్ ద థెఫ్ట్ ఈజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes తర్వాత బైక్ ఓనర్ అంటే 1 p.m.కు బైక్ ఓనరు బైక్ దొంగతనం జరిగిందని తెలుసుకొని వేరే యొక్క స్కూటర్ మీద 58 km/h వేగంతో క్యాచ్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది బైక్ దొంగతనం చేసిన పర్సన్ ట్రావెల్ చేశాడు కాబట్టి ఆ 1 అవర్లో 48 kilometers ట్రావెల్ చేస్తే హాఫ్ అన్ అవర్లో 24 kilometers ట్రావెల్ చేసిండు. అక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 24 kilometers. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? దొంగ ఏమో 48, ఓనర్ ఏమో 58 minus 48 ఈజ్ ఈక్వల్ టు 10 km/h. అప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అనేది 24, రిలేటివ్ స్పీడ్ 10 km/h. 10 ఈజ్ ఈక్వల్ 2.4 hours మీన్స్ 4 అంటే 4 into 6 24 minutes. 2 hours 24 minutes. 2 hours 24 minutes అనేది ఇక్కడ మనకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 నుంచి 2 hours 24 minutes అంటే 3 hours 24 minutes p.m. అప్పుడు క్యాచ్ చేస్తాడు.